రాజన్న, పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానంటున్నారు. రానన్నాడా? ఎక్కడు? ఆ ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా? ప్రతిజ్ఞలు చేసి గెలుద్దాం అనుకుంటున్నాడా? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. మేమేమని సెలవిచ్చాం? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి. కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి. పిచ్చి కోతలు కూర్చావంటే ముందు నీ మెడకాయ మీద తలకాయలు లేచిపోద్ది. ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను. నన్ను నీకు ఉపయోగించకయ్యా. నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. నన్ను వదిలేనాయనా, నన్ను వదిలే. జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తాను. ఈశ్వర, నాకెందుకయ్యా ఈ శిక్ష? వెళ్ళు. రాజన్నా, ఆపండి, పెళ్లి కుదిరే రాలేదు. ఇంకే మేడ తాళాలు ఎందుకు? ఆపండి. వాయించడం ఆపారంటే నేనొచ్చి మిమ్మల్ని వాయిస్తా. ముహూర్తం దగ్గర పడింది. ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజన, అమ్మాయి రాదు. జమీందారు గారి ఇంటి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? ఎక్కడో నా కత్తి? పూజారి, పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా. పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్టా అని. ఏ మేక పిల్లకో, కోడి పిల్లకో, రాయికో, రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసేసాడు. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర తీసుకొచ్చారు.